కొన్ని వేల కోట్లు నష్టపోయినా గానీ, అంచెలంచెలుగా ఎదుగుతాడు అనుకున్న అనిల్ అంబానీ ఇంకా కుప్పకూలిపోతూనే ఉన్నారు. ఈయన మీద ఉన్నన్ని ఫ్రాడ్ కేసులు ఇంకా ఏ ఫేమస్ పర్సన్ మీద మనం జూసుండం. ఎప్పుడో 40,000 కోట్ల ఫ్రాడ్ కేసులో కొట్టుకోవాల్సిన వ్యక్తి అదృష్టం వల్ల ఈ మధ్య మనకి న్యూస్‌లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నారు. అసలు అనిల్ అంబానీకి ఈ దరిద్రం ఎట్లా పట్టింది? ప్రపంచంలోనే 6వ రిచెస్ట్ పర్సన్‌గా ఉన్న వ్యక్తి ఇంత ఘోరంగా పడిపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటిది? అనిల్ అంబానీ ఒక ఫేమస్ బ్యాంక్‌కి సంబంధించి 2,200 కోట్ల రూపాయలని ఎలా ఫ్రాడ్ చేసిండు? దాని గురించి వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఎన్నో బ్యాంక్స్ నుండి లోన్స్ తీసుకొని ఆ డబ్బు మొత్తాన్ని ఎక్కడెక్కడికి ట్రాన్స్‌ఫర్ చేసిండు. అండ్ ఈడీ వాళ్ళు ఎందుకు 'శివాజీ' మూవీలో రజనీకాంత్ ఇల్లుని సీజ్ చేసినట్టు ఇప్పుడు అనిల్ అంబానీ ఇల్లును కూడా సీజ్ చేసిర్రు. దీనికి గల మెయిన్ రీజన్స్ ఏంటివి? అసలు అనిల్ అంబానీ ఇంత డౌన్‌ఫాల్ నుంచి మళ్ళీ బయటపడతాడా? కమ్‌బ్యాక్ ఇస్తాడా? అని చెప్పేసి మొత్తం విషయాల్ని ఈ ఒక్క వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 'శివాజీ' మూవీలో జరిగినట్టుగానే ఎగ్జాక్ట్‌లీ అనిల్ అంబానీ విషయంలో కూడా ఆయన అడోబ్ అనే ఈ ఇల్లుని ఈడీ వాళ్ళు సీజ్ చేసిర్రు. ఆ సినిమాలో ఆయనకి గవర్నమెంట్ మొత్తం అపోజ్ అయ్యి ఆయన నమ్మిన వాళ్ళందరూ మోసం చేస్తుంటే, ఈ కేసులో మాత్రం గవర్నమెంట్ ఈయనకి సపోర్ట్ చేసినప్పటికీ అనిల్ అంబానీ మొత్తం నష్టపోతూనే వచ్చిండు. దానికి గల మెయిన్ రీజన్ ఏంది? అసలు 6వ రిచెస్ట్ పర్సన్‌గా ఉన్న వ్యక్తి 40,000 కోట్ల ఫ్రాడ్ కేసులో ఎలా ఇరికిండు? యాక్చువల్లీ ధీరుభాయ్ అంబానీ గారు చనిపోయిన తర్వాత ఇద్దరు అన్నదమ్ములు విడిపోయారు. ఎవరి ఆస్తులు వాళ్ళకొచ్చేసినాయి. ఈక్వల్‌గా వాళ్ళకి పంచిపెట్టేసింది వాళ్ళ మమ్మీ. అలా 2008వ సంవత్సరంలో అనిల్ అంబానీ మొత్తం ఆస్తి విలువ 1,80,000 కోట్ల రూపాయలు. ఈయన కన్నా కొన్ని కోట్ల డిఫరెన్స్‌తో ముఖేష్ అంబానీ 5థ్ ప్లేస్‌లో ఉన్నాడు. సో, ఈక్వల్‌గా వీళ్ళకి ఆస్తి డివైడ్ అయింది. ఫ్యూచర్‌లో స్కోప్ ఉన్న కంపెనీస్ అన్నీ అనిల్ అంబానీకే వచ్చినాయి. బట్ ఆయన తీసుకున్న కొన్ని స్టెప్స్ వల్ల అక్కడి నుండే ఆయన పెద్ద మొత్తంలో నష్టాన్ని ఇవ్వడం స్టార్ట్ చేసిండు. అనిల్ అంబానీ దగ్గర ఉన్న కంపెనీలు అన్నింటినీ గ్రో చేయడం కోసం అనిల్ అంబానీ పెద్ద మొత్తంలో లోన్స్ తీసుకుంటూ ఉన్నాడు. ఆ లోన్ అమౌంట్ పెరగడం వల్ల, ఇంట్రెస్ట్ ఎక్కువ పడడం వల్ల కంపెనీస్ నుంచి వచ్చే రెవెన్యూ కన్నా లోన్ అమౌంటే ఎక్కువై చిన్నగా ఆయన కళ్ళ ముందే కంపెనీస్ అన్ని కుప్పగూలిపోవడం స్టార్ట్ అయినాయి. అందుకే అంటారు, డబ్బు సంపాదించడం ఒక లెక్క అయితే దాన్ని సరిగ్గా స్మార్ట్‌గా మేనేజ్ చేయడం కూడా ఇంకొక స్కిల్. అండ్ అది చాలా ఇంపార్టెంట్ స్కిల్ కూడా. అండ్ ఇలా మేనేజ్ చేయడం విషయానికి వస్తే శూన్య అనే యాప్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ మధ్య ఇన్వెస్టింగ్ అనే థింగ్‌ని చాలామంది కాంప్లికేట్ చేసేసిర్రు. అండ్ ఎక్కువ చార్జెస్ వేస్తూ మనకి దాంట్లో ఇంట్రెస్టే రాకుండా చేస్తున్నారు. బట్ ఈ శూన్య అనే యాప్ మనకి సింపుల్‌గా, ట్రాన్స్పరెంట్‌గా, ఎఫిషియెంట్‌గా వర్క్ చేస్తూ ఉంటుంది. మార్కెట్లో ఇన్వెస్టింగ్, ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళ కోసం ఈ ప్లాట్‌ఫామ్ మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తూ బిగినర్స్ నుంచి ఎక్స్‌పీరియన్స్‌డ్ వరకు ప్రతి ఒక్కరికి వాళ్ళకి సంబంధించిన యూస్‌ఫుల్ ఫీచర్స్‌ని వీళ్ళు అందిస్తున్నారు. ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్‌గా ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయడం నుండి మనం ఎక్కడుండైనా ఈ యాప్‌లో ట్రేడ్‌ని చాలా ఈజీగా ప్లేస్ చేయొచ్చు. అలానే అడ్వాన్స్డ్ ట్రేడింగ్ వ్యూ చార్ట్స్‌ని డీప్ అనాలిసిస్ కోసం, స్మార్ట్ డెసిషన్స్ తీసుకోవడం కోసం ముందుగానే దీంట్లో ఇంటిగ్రేట్ చేసి పెట్టిర్రు. ఇదొక కంప్లీట్ ఆల్ ఇన్ వన్ యాప్. దీంట్లోనే మనకు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం నుండి ఎఫ్ఎన్ఓస్‌లో, కమోడిటీస్‌లో, ఈటీఎఫ్స్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇలా దేంట్లో కావాల్సొచ్చినా మనం ఈ యొక్క ప్లాట్‌ఫామ్‌తో మనం అన్నిట్లో డబ్బు పెట్టొచ్చు. అండ్ మనం దీంట్లో పెట్టే డబ్బుని ఇది హైలీ సెక్యూర్డ్‌గా కూడా ఉంచుతది. అలా మనం కాస్ట్, ఎఫిషియన్సీ, పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ విషయానికొస్తే ఇది ఆల్ ఇన్ వన్ యాప్ అయిపోతది. మీరు స్మార్ట్‌గా ట్రేడ్ చేయాలనుకున్నా, బెటర్‌గా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా శూన్య అనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి క్లిక్ చేసి ఈ రోజే ఈ యాప్‌లో డీమ్యాట్ అకౌంట్‌ని ఓపెన్ చేసుకోండి. దాంతో పాటే మీ ట్రేడింగ్ జర్నీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళండి. ఇప్పుడు మనం మన టాపిక్ లోపలికి వెళ్ళిపోదాం. అసలు మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే అనిల్ అంబానీ తీసుకున్న రిస్క్ అనేది కరెక్ట్ ప్లేస్‌లో తీసుకోలేదు. యాక్చువల్లీ ఆ టైంలో రిలయన్స్ కమ్యూనికేషన్ కంపెనీ వన్ ఆఫ్ ది టాప్ టెలికాం కంపెనీస్‌లో ఒకటి. బట్ ఈ కంపెనీతో పాటే ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ ఈ కంపెనీస్ అన్ని జీఎస్ఎం అనే కొత్త టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాయి. దీని ద్వారా 4G నెట్వర్క్ అందిద్దామని చెప్పేసి వీళ్ళందరూ ప్లాన్ చేస్తూ దానికోసం ప్రిపేర్ అవుతూ ఉంటే అనిల్ అంబానీ మాత్రం ప్రెజెంట్ ఇంకా 3G టెక్నాలజీ అందరికీ అవైలబుల్‌గా లేదు. అందరికీ అవైలబుల్‌గా నా ఒక్క ఆర్కామే చేయాలి అని చెప్పేసి CDMA అనే ఓల్డ్ 3G టెక్నాలజీ మీద వర్క్ చేస్తూ కొన్ని వేల కోట్లు అప్పు తీసుకొని దీంట్లో పెట్టేసాడు. దానివల్ల ఒకటేసారి వీళ్ళ అన్న జియో కంపెనీ వచ్చిన వెంటనే మిగతా టెలికాం కంపెనీస్ ఎలా అయితే కుప్పకూలిపోయినాయో అలా ఆర్కామ్ కూడా చాలా పెద్ద మొత్తంలో లాస్‌లోకి వచ్చింది. ఇవన్నీ కంపెనీస్ CDMA అనే పాత టెక్నాలజీ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయలే కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ బచాయించినాయి. కొన్ని కంపెనీస్ అన్నీ మూతపడిపోయినాయి. బట్ ఆర్కామ్ కంపెనీ మాత్రం 2017వ సంవత్సరం వచ్చేసరికి 98% దాని వాల్యుయేషన్ పోగొట్టుకొని 1,60,000 కోట్ల వరకు నష్టాల్లో పడిపోయింది. ఇదే కాకుండా 46,000 కోట్ల లాస్ బర్డెన్ అనేది ఆయన నెత్తి మీదకి వచ్చి పడ్డది. ఇక్కడ నుండే అసలు కథ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 46,000 కోట్ల రూపాయల లోన్ని ఆయన క్లియర్ చేయడానికి ఏ బ్యాంక్ దగ్గరికి వెళ్ళిండు, దాని తర్వాత దాంట్లో నుంచి వచ్చిన డబ్బుని ఆయన ఎక్కడెక్కడ పెట్టిండు, ఇలా ఈ ప్రాసెస్‌లో ఆయన చేసిన మిస్టేక్స్ ఏంటివో ఇప్పుడు మనం డీటెయిల్‌గా ఒకటొకటిగా తెలుసుకుందాం. మొత్తం 46,000 కోట్ల రూపాయల అప్పు. దాన్ని ఏ బ్యాంక్ నుంచి ఎంత తీసుకుండో, దేనికోసం తీసుకుండంటే మేజర్‌గా అనిల్ అంబానీ వర్క్ చేసేది
3 మెయిన్ కంపెనీస్‌లో. ఒకటి రిలయన్స్ కమ్యూనికేషన్స్, 2 రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, మూడోది రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్. ఈ 3 కంపెనీస్ కోసమే మేజర్‌గా ఈ లోన్ అనేది తీసుకున్నాడు. సో, వాటిని తీర్చాలని చెప్పేసి ఆయన ముందు ఎస్‌బీఐ బ్యాంక్ దగ్గరికెళ్ళి రూ. 3,600,00,00,000 ప్లస్ రూ. 2,900,00,00,000 పర్సనల్ గ్యారంటీ పెట్టి ఈ డబ్బు మొత్తాన్ని తెచ్చుకుండు. అలానే రూ. 4,700,00,00,000 ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ నుంచి తీసుకొచ్చుకుండు. అండ్ పెద్ద మొత్తంలో యెస్ బ్యాంక్ నుంచి 13,544,00,00,000 తీసుకొచ్చి రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ వాటిల్లో యూజ్ చేసిండు. ఇలా సగం డబ్బు ఈ బ్యాంక్ నుంచి తీసుకొస్తే మిగతా సగం డబ్బు ఫారెన్ కంపెనీస్ లైక్ యూకే నుండి, చైనా బ్యాంక్స్ నుంచి కొన్ని బ్యాంక్స్‌ని అప్రోచ్ అయ్యి తీసుకోవడం. అలా టోటల్‌గా 13,558,00,00,000 చిన్న బ్యాంక్స్ నుంచి, బయట బ్యాంక్స్ నుంచి కూడా ఈయన అప్పు తెచ్చుకుండు. మనం ఒక కిరాణం షాప్‌కి పోయి రూ. 13,000 అప్పు ఇయ్యడానికే భయపడతాం. ఈయన రూ. 13,000 లోన్‌లు తీసుకుండు. అలా టోటల్‌గా 39 నుంచి 53 బ్యాంక్స్‌ని అప్రోచ్ అయ్యి మొత్తం ఈయనకు కావాల్సిన అమౌంట్ అంతా సరిపెట్టుకుండు. అయితే ముఖేష్ అంబానీ రాకపోయి ఉన్నా, జియో స్టార్ట్ చేయకపోయి ఉన్నా అనిల్ అంబానీ మంచిగా ఉంటుండే. ఈ పొజిషన్ ఆయనకు రాకపోతుండే అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు. కానీ అట్లా అనుకోకముందే అసలు ఇంత లాస్ కాకముందు అనిల్ అంబానీ ఏం చేసిండు అని చెప్పి 3 మెయిన్ ఇన్సిడెంట్స్ గురించి చెప్పాలి. ఈడీ అండ్ సిబిఐ ఈ 2 అనిల్ అంబానీ ఏదో ఒక తప్పు చేస్తుండు, ఈ బ్యాంక్స్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో లోన్స్ తీసుకోవడం వల్ల ఏదైనా మిస్టేక్ జరగవచ్చు అని చెప్పేసి ఎప్పుడూ ఈయన మీద నిఘా పెట్టి కూర్చున్నాయి. అలా వీళ్ళ ఇంటరాగేషన్‌లోనే మనకు కావాల్సిన ఎవిడెన్స్ అన్నీ దొరికినాయి. అనిల్ అంబానీ ఎలా ఫ్రాడ్ చేసిండు అనే విషయాలు కూడా అర్థమైపోయినాయి. దాంట్లో మేజర్‌ది యెస్ బ్యాంక్ ఫ్రాడ్. 24 జూలై 2025 ఈడీ మంచి ఊపులో ఉంది. అసలు అనిల్ అంబానీని ఎలా అయినా పట్టుకోవాలి అని చెప్పేసి దాదాపు ఆయనకు సంబంధించిన 35 ప్లేస్‌లో ఒకరోజు రైడ్ నిర్వహించింది. అలా ఆ రైడ్‌లో వాళ్ళకి దొరికిన హార్డ్ డిస్క్‌లు గానీ, పేపర్స్ గానీ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని అసలు ఇన్ని రోజులు ఈయన ఇంత లోన్ ఎందుకు తీసుకుండు, ఆ డబ్బంతా ఎక్కడికెళ్తుంది అని చెప్పేసి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం లాంటివి స్టార్ట్ చేసిర్రు. దాంట్లోనే వీళ్ళకి షాకింగ్‌గా చాలా విషయాలనేవి బయటపడ్డాయి. అయితే 2017 నుంచి 2019 మధ్యలో అనిల్ అంబానీ యెస్ బ్యాంక్ దగ్గర నుంచి రూ. 3,000,00,00,000 లోన్ తీసుకుండు. బట్ రూ. 3,000,00,00,000 లోన్ అనేది పొద్దుగాల తీసుకుంటే సాయంత్రం వరకల్లా అప్రూవల్ వచ్చేసి ఆయన అకౌంట్స్‌లో పడిపోయినాయి. 1 డేలో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా ఒకేసారి వస్తాయి? ఈ డౌట్ ఈడీ, సిబిఐ వాళ్ళకొచ్చి కొంచెం డెప్త్‌గా ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేసిర్రు. అలా వాళ్ళకి చిన్నగా ఒక్కొక్క విషయం రివీల్ అవుతూ వచ్చింది. ఎప్పుడైతే యెస్ బ్యాంక్ కంపెనీ రూ. 3,000,00,00,000 అనిల్ అంబానీకి ఇచ్చిందో దాని తర్వాత ఈ యెస్ బ్యాంక్ అప్పట్లో సీఈఓ అయిన రాణా కపూర్ అనే వ్యక్తి వైఫ్‌కి రూ. 450,00,00,000 రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ అనే అనిల్ అంబానీ కంపెనీ నుంచి వాళ్ళకి లోన్ ఇచ్చేసిర్రు. సో దీనివల్ల ఏమైందంటే కంపెనీ ఈయనదే కాబట్టి జనాల డబ్బు ఆయనకు వచ్చింది, లేదా ఇన్వెస్టర్ల డబ్బు ఆయన దగ్గరకు వచ్చింది. ఈ మనీని వీళ్ళకి ఇచ్చేసి ఈజీగా ఈ డబ్బు మొత్తాన్ని గోల్మాల్ చేసేసేయచ్చు. సో ఈ విధంగా వీళ్ళిద్దరూ మాట్లాడుకొని లోన్ తీసుకోవడం లాంటివి చేసిర్రు. దాంతోపాటే ఈ లోన్ డబ్బుతో అనిల్ అంబానీ సిఎల్ఈ అనే ఒక ప్రైవేట్ సెల్ కంపెనీని కట్టిండు. దీని ద్వారా ఏం చేసినంటే రిలయన్స్ ఇన్ఫ్రా నుండి ఈ కంపెనీ లోపలికి రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ చేయడం స్టార్ట్ చేసిండు. అలా వేల కోట్లు దాంట్లోకి వెళ్తున్నాయి, దాంట్లోపల నుంచి మళ్ళీ మన దగ్గరకు వస్తున్నాయి. ఇలా ఈ సర్క్యులేషన్ ప్రాసెస్ చేస్తూ దగ్గర 10,000 కోట్ల రూపాయలని ఈ మొత్తం ట్రాన్సాక్షన్లో గోల్మాల్ చేసిండు. ఎలాగో షెల్ కంపెనీస్ కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది. అండ్ తెలివిగా అనిల్ అంబానీ ఇంకో విషయం ఏం చేసిందంటే ఈ కంపెనీస్ని రిలయన్స్ వాళ్ళకి సంబంధించిన కంపెనీస్లో లిస్ట్ చేయకుండా బయట కంపెనీలానే ఉంచేసిండు. దానివల్ల ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసినా ఇది బయట పడకుండా ఉంటుందని చెప్పేసి ఇలా మొత్తం పకడ్బందీగా ప్లాన్ చేసుకుండు. ఈ ఫ్రాడే ఈడీ అండ్ సిబిఐ వాళ్ళు కలిసి మొత్తం బయట పెట్టేసారు. అండ్ ఇదొక్కటే కాకుండా అనిల్ అంబానీ చేతుల మీదుగానే 2,150 కోట్ల రూపాయలు రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా యెస్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేయించిండు. అండ్ అలానే ఎస్బీఐ వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎస్బీఐకి సంబంధించిన ఒక ఫేక్ డొమైన్ని క్రియేట్ చేసి దాని ద్వారా కొన్ని కోట్ల రూపాయల్లో ఫ్రాడ్ చేయడం లాంటివి చేసిండు. వీటన్నిటిలో అనిల్ అంబానీ చేయి కూడా ఉంది. ఇలా మొత్తం అన్ని డాట్స్ కలుపుకుంటూ వీళ్ళ ఇన్వెస్టిగేషన్ లాస్ట్లో ఏం తెలియదంటే ఒక్క అనిల్ అంబానీ ఆల్మోస్ట్ ఆయన నెట్వర్క్ మొత్తం యూజ్ చేసుకొని షెల్ కంపెనీస్ ద్వారా 20,000 కోట్ల వరకు ఫ్రాడ్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి దీంట్లో బయటపడ్డది. 20,000 కోట్ల ఫ్రాడ్ ఒకవేళ నిజంగా చేసి అది బయటపడి ఉంటే మాత్రం ఇండియాలో పెద్ద స్కామ్ చేసిన లిస్టులో నీరవ్ మోడీని కూడా క్రాస్ చేసి అనిల్ అంబానీ ఫస్ట్ ప్లేస్కి వస్తాడు. అన్న రిచెస్ట్ పర్సన్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటే తమ్ముడు స్కామర్స్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్కి వస్తాడు. ఇదంతా ఒక సైడ్ జరుగుతుంది. దీని ద్వారా ఒక 13,000 కోట్ల రూపాయలు గోల్మాల్ అయిపోయినాయి. బట్ ఇదంతా ఆయన కంపెనీ మునిగిపోయింది కాబట్టి చేసిండేమో అనుకోవచ్చు. కానీ కంపెనీ మునిగిపోక ముందు నుంచి కూడా అనిల్ అంబానీ ఇదే చేసిండు. యాక్చువల్లీ ఈ కంపెనీతో పాటే బ్యాంక్ ఆఫ్ బరోడా కంపెనీ 2,223 కోట్ల రూపాయల ఫ్రాడ్ కూడా చేసిండు. అనిల్ అంబానీ కంపెనీ లాస్ అయ్యి 40,000 కోట్ల రూపాయలు నష్టపోయిండు. దానికోసం ఆయన కొన్ని కంపెనీస్ని అప్రోచ్ అయినప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా కంపెనీ దగ్గర కూడా వెళ్ళి
2,223 కోట్ల రూపాయల లోన్ అనేది తెచ్చుకున్న తర్వాత ఏదైనా బ్యాంక్ నుంచి మనం బిజినెస్ కోసం లోన్ తెచ్చుకున్నామంటే మన కంపెనీలో దాన్ని ఇన్వెస్ట్ చేసి కంపెనీని గ్రో చేయడము, కొంచెం ప్రాఫిట్స్ తెచ్చుకొని వాళ్ళ లోన్ క్లియర్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడేం జరిగిందంటే ఆయనకుండే పాత కంపెనీస్ లోన్స్ అన్నిటినీ తెలివిగా ఎవ్వరికీ తెలియకుండా ట్రాన్సాక్షన్స్లో కనబడకుండా మొత్తం మాయం చేయాలని చూసిండు. అలా కొద్దిగా బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర నుంచి లోన్ తీసుకొని క్లియర్ చేద్దామని చూసిండు. అండ్ ఈ ప్రాసెస్లో ఆయన సక్సెస్ఫుల్గా అయ్యి కొన్ని లోన్స్ క్లియర్ కూడా చేసిండు. కాకపోతే ఏ కంపెనీ కోసం అయితే లోన్ తీసుకుండో ఆ కంపెనీ దివాలా తీసింది. 2017లో మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోయి నాన్ పర్ఫార్మింగ్ యాసెట్ లోపలికి రిలయన్స్ కమ్యూనికేషన్ అనే కంపెనీ వెళ్ళిపోయింది. సో ఈ కంపెనీని గ్రో చేయడం నీతోటి కాదు, దీని విలువ కన్నా దీని అప్పే ఎక్కువైపోయింది కాబట్టి ఈ కంపెనీ మొత్తాన్ని బ్యాంక్రప్ట్ చేస్తున్నామని చెప్పేసి అక్కడ నుంచి తీసేసారు. దీనివల్ల అనిల్కి ఏం లాస్ ఉండదు, కానీ బ్యాంక్ ఆఫ్ బరోడాకి మాత్రం చాలా లాస్ వస్తుంది. బట్ ఇదే టైంలో బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఇలాంటి ఫ్రాడ్ చేసిండు. ఏ పని కోసం అయితే లోన్ తీసుకుండో దానికోసం కాకుండా వేరే వాటిలో పెట్టిండు అండ్ డబ్బుని గోల్మాల్ చేసిండు. అనిల్ అంబానీ ఒక ఫ్రాడ్ అని చెప్పేసి ప్రచారం చేయడం స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని సిబిఐ సీరియస్గా తీసుకొని ఈయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసింది. ఈ 2 మేజర్ ఇన్సిడెంట్సే ఈయన ఇల్లు మొత్తం పోగొట్టుకునేలా చేసింది. ముఖేష్ అంబానీకి ముంబైలో యాంటీలియా అనే ఇల్లు ఎలా అయితే ఉందో అనిల్ అంబానీ కూడా అబోర్డ్ అనే 17 ఫ్లోర్ల లగ్జరీ రెసిడెన్స్ ఇల్లు అనేది ఉంది. ఈ మొత్తం ఇంటి కాస్ట్ 3,716 కోట్ల రూపాయలు. ఇంత లగ్జరియస్ ఇల్లు ప్యాలీ హిల్ అనే ముంబైలో ఉండే పాష్ ఏరియాలో ఉంది. ఇది ఎంత పాష్ ఏరియా అంటే ఇక్కడ ఒక ఇల్లు కొనాలంటే ప్రజెంట్ బాలీవుడ్లో ఉండే టాప్ 1 యాక్టర్ కూడా సరిపడే అన్ని పైసలు ఉన్నాయని చెప్పేసి ఒకసారి బ్యాంక్ అకౌంట్ చూసుకుంటాడు. అంత పాష్ లొకేషన్లో ఇంత పెద్ద రెసిడెన్స్ అనిల్ అంబానీకి ఉంది. బట్ దీంతో పాటు ఆయనకి చాలా పెద్ద మొత్తంలో అప్పు కూడా ఉండడం, ఇండియన్ బ్యాంక్స్ తోటే కాకుండా ఫారెన్ బ్యాంక్స్తో ఉన్న అప్పు మొత్తాన్ని కలిపి 40,185 కోట్ల అప్పు ఉంది. కాబట్టి దాన్ని ఎలాగో అలా రికవర్ చేయాలి. దానికోసం ఈయనకు సంబంధించిన యాసెట్స్ అన్నిటిని అమ్మేసి లేదంటే ఆప్షన్లో పెట్టేసి దాంట్లో నుంచి వచ్చే డబ్బుతో ఈ మొత్తం డబ్బుని వీళ్ళు రికవర్ చేసుకోవాలి. దానికోసం ఈడీ వాళ్ళు ఈ ఇల్లుని కూడా సీజ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు అండ్ ఈడీ వాళ్ళలోకి దీన్ని అటాచ్ చేసేసుకుంటున్నారు. బట్ ఇక్కడ మేజర్గా ప్రతి ఒక్కరూ మిస్ చేసిన విషయం ఏంటంటే అనిల్ అంబానీ ఆయన కంపెనీస్ పోతే ఓని నాకు అవసరం లేదు అని చెప్పేసి ఏ బ్యాంక్స్ నుంచి అయితే ఈ 40,000 కోట్ల అప్పు తీసుకుంటో ఆ డబ్బు మొత్తాన్ని ఆయన దగ్గరనే పెట్టుకొని కొన్ని కంపెనీస్ ద్వారా సర్క్యులేట్ చేపిస్తూ ఏదో కొంచెం మంచిగా షేర్ ప్రైస్ పెంచుకొని దాంట్లో ఉండే డబ్బు మొత్తాన్ని తీసుకొని హోమ్ ఫైనాన్స్ లాంటివి పెట్టి నార్మల్ జనాల పైసలు తీసుకుంటూ స్టాక్ మార్కెట్లో రీటైల్ ఇన్వెస్టర్ల పైసలు కూడా తీసుకుంటూ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి లోన్లు తీసుకుని బ్యాంకులని మోసం చేసిండు. పెద్ద ఇన్వెస్టర్లను కూడా మోసం చేసి డబ్బు మొత్తాన్ని 33.3%, 33.3% అండ్ 33.3% ఆయన వైఫ్, పెద్ద కొడుకు, చిన్న కొడుకు పేరు మీద రాసేసిండు. అండ్ దాంతోపాటే ఒకసారి చార్ట్ చూడండి. అనిల్ దగ్గర ఉండే డబ్బు మొత్తాన్ని యూకే అండ్ చైనాకి సంబంధించిన బ్యాంక్స్లోకి ఆయన ఎలా ట్రాన్స్ఫర్ చేస్తుండో మనం ఈ 2 ఫోటోస్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎస్బీఐ వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకుని అక్కడి నుంచి ఈ డబ్బు మొత్తం ఎలా ఎక్కడెక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందో ఇక్కడ ఎలా అయితే తెలుస్తుందో సేమ్ అదే విధంగా అనిల్ అంబానీ ఈయన మనీ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు. లేదంటే ఒక 20,000 కంపెనీస్ లోపల ఇన్వెస్ట్ చేసి ఉన్న లోన్స్ అన్ని క్లియర్ చేసి మిగతా 20,000 ఈయన కోసం యూజ్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి ఒక పెద్ద ఫ్రాడ్ కేసు అనిల్ అంబానీ మీద నడుస్తుంది. ఈ వీడియో రీసెర్చ్ చేసేటప్పుడు వీటన్నిటి గురించి తెలుసుకుంటూ ఉంటే మొత్తం దిమాగ్ ఖరాబ్ అయిపోయి అసలు ఏంది ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఇంత కన్ఫ్యూజింగ్గా క్రియేట్ చేసిండు అని చెప్పేసి నాకే అనిపించింది. వీడియో చూసిన వాళ్ళకు కూడా 39 నుంచి 53 బ్యాంక్స్లలో ఈయన లోన్లు తీసుకొని ఇంత పెద్ద ఫ్రాడ్ చేసిండు అంటే మనోడైతే మామూలుడు కాదు. బట్ ఇక్కడ మనకు వచ్చే మెయిన్ క్వశ్చన్, అనిల్ అంబానీ మొత్తం మారిపోయి మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడా? యాక్చువల్లీ ఆయన అనుకుంటే ఎప్పుడో కంబ్యాక్ ఇవ్వచ్చు. అండ్ ఆయనకి కొన్ని మెయిన్ సోర్సెస్ కూడా ఉన్నాయి. రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్ అనే ఈ 2 కంపెనీస్ ఉన్నాయి. ఈ 2 కంపెనీస్ మీద చాలా తక్కువ అప్పు ఉండడం వల్ల వాటిని ఏదో విధంగా క్లియర్ చేసి వీటి ద్వారా రన్ చేస్తూ ప్రాపర్గా మంచిగా డిస్కస్ చేసి ప్రాపర్ ఎగ్జిక్యూషన్తో ఇలాంటి స్కామ్లు లాంటివి చేయకుండా బిజినెసెస్ని గ్రో చేస్తే విదిన్ 10-20 ఇయర్స్లో టాప్ 20 లేదా టాప్ 30 రిచెస్ట్ పర్సన్ లిస్ట్లో ఉండొచ్చు. బట్ అనిల్ అంబానీ అట్లా చేస్తాడో చేయడో అనేది మనకు తర్వాత తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఇన్వెస్టింగ్ లాంటివి చేయాలనుకుంటే శూన్య అనే యాప్లో ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసుకొని ఎలాంటి హిడెన్ ఛార్జెస్ లేకుండా ఇన్వెస్టింగ్ ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.